చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ సొసైటీకి, అదేవిధంగా చిత్తూరు ప్రజలకు ఉపయోగపడేటటువంటి అడవిపల్లి రిజర్వాయర్, అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు, పలు సమస్యల కోసము మనతో పాటు ఉండి ఆయా అధికారులకు ఫోన్ చేసి సమస్యల పరిష్కారానికి నేను కూడా ముందున్నానని చెప్పి మనతో పాటు ఉన్నటువంటి గౌరవనీయ వ్యక్తి చిత్తూరు న్యాయ సేవాధికార సంస్థ జడ్జి గారు కరుణ్ కుమార్ గారు మనకు ఇక్కడ చిత్తూరు నుంచి నెల్లూరు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మనం ఇక్కడ చిన్న వీడ్కోలు సభను ఏర్పాటు చేసుకున్నాము. ఈ సభకు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ చిత్తూరు నుంచి నెల్లూరు వెళ్ళినప్పటికీ ఇప్పుడే సారు మాట్లాడుతూ ఉన్నారు, చిత్తూరు ప్రజల పట్ల ఇది నా ఊరే. గతంలో 2-3 సార్లు కలిసినప్పుడు సారు చాలా ఆప్యాయంగా ఇది నా ఊరే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు నేను కూడా భాగస్వామి తీర్చడానికి పరిష్కరించడానికి ముందుంటానని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారాలు. ఈరోజు కొంచెం బాధాకరమైన విషయం, లేట్గా కలుసుకున్నామని ఇప్పుడే చెప్తున్నా సార్తో. ఎందుకంటే మనం ఒక 1 or 2 years ముందు కనుక కలుసుకొని ఉంటే ఈ పాటికి చిత్తూరుకి అడవిపల్లి నీళ్లు వచ్చేసేది. కానీ అయినా కూడా ఇప్పుడు పర్లేదు, బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్లుగా ఇప్పుడైనా కూడా పర్లేదు, సారు దృష్టి అందులో ఉంది. సో మనం వారితో అనుబంధాన్ని షేర్ చేసుకున్నాం. గెస్ట్గా వారు ఇలా కాకుండా మనం చిన్న మొమెంటో ఇచ్చి ఆ చలికి థ్యాంక్ యూ సార్. కాబట్టి ఆయనకి ఈ సందర్భంగా ఒక చిన్న ప్రశంసా పత్రాన్ని ఈరోజు ఈవినింగ్ ఒక 15 minutes రాయడం జరిగింది. కాబట్టి ఆయన లక్షణాలు కానీ ఆయన క్యారెక్టరు దీని గురించి ఈ ప్రశంసా పత్రంలో ఉన్నది. కొద్దిగా చదివి వినిపిస్తాను మీకు. ప్రశంసా పత్రము. న్యాయ సేవాధికార సంస్థాధికారిగా దీనులైన న్యాయార్థులకు కరుణతో వారి కుమారుని ఓలే సేవలందించిన ఓ కరుణ కుమార, మీ సేవాభావం అద్భుతం, అభినందనీయం. సమాజాభివృద్ధికి, సమస్య పరిష్కారాలకు మీరు చూపే చొరవ స్ఫూర్తిదాయకం. మీ స్నేహభావన, సమభావన, సౌమ్య ప్రవర్తన మాకందరికీ ఆచరణీయం. చిరునవ్వులలిగించే మీ మోము, కరుణ కుమారుడనే మీ నామము ఎప్పటికీ మా మనసులో పదిలము పదిలము పదిలము. శుభాకాంక్షలు. మీకు నాకు మన సంస్థ విషయానికి వస్తే మన ప్రెసిడెంట్ గారు చాలా మదన పడిపోతున్నారు. నేను కరుణ కుమార్ గారిని ఇంకా ముందు కలిసి ఉంటే బాగుండు అనేది ఈ విషయాన్ని బట్టే తెలుస్తుంది సార్ ఎంత బాగా సహకరించారో. యాక్చువల్గా అయితే జడ్జెస్ ప్రజా సమస్యల విషయంలో తలదూర్చకూడదు, ఇతర డిపార్ట్మెంట్స్ని సమాయత్తం చేసే వరకే ఉంటుంది. కానీ సారు మన ప్రార్థనలు, మన విన్నపాలు విని ఆయనకు సంబంధం లేకుండా సమస్యలను ఎత్తుకెత్తుకొని దాని పట్ల చాలా ఎంత అంకిత భావంతో ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మనం చూసి చాలా ఆశ్చర్యపోయాము. మా జడ్జిలు అంటే కలవరేమో, మనం మాట్లాడలేమేమో, లోపల కనీసం కలవలేమో, అట్లా ఉంటారు కండిషన్స్. అట్లాంటిది ఎన్నోసార్లు లయన్స్ క్లబ్ తరపున పోయినప్పుడు సార్ చాలా రిజర్వ్గా మాకు ఎన్నో మాట్లాడినారు. సార్ వచ్చిన తర్వాతే లోక్ అదాలత్ అంత చక్కగా జరిగిందని చిత్తూరులో జరిగిందంటే ప్రతి 2వ శనివారం అంటే 3 నెలలకు ఒకసారి చాలా పక్కాగా జరిపించేవాళ్ళు. దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసేదానికి కానీ, చెప్పేది కానీ, పేపర్ క్లిప్పింగ్స్ కానీ, జనాన్ని రప్పించి లోక్ అదాలత్లో కొన్ని వేల కేసుల్ని కోర్టుకు పోకుండానే మధ్యవర్తిత్వంగా పరిష్కారం చేసి కొన్ని వేల కేసుల్ని ఇచ్చినారు. వాళ్ళ జీవితాల్లో వెలుగును కూడా నింపినారు. అదేవిధంగా కోవిడ్ సమయంలో అయితే దాని తర్వాత ఈ లోక్ అదాలత్లు చట్టాల మీద అవగాహన కల్పించాలని ఎక్కడ పెట్టినా మనము రిక్వెస్ట్ చేసిన వెంటనే సార్ హాజరయ్యే వాళ్ళు. సారు నాకు చాలా ఏళ్ళుగా మంచి పరిచయము.
ఉదయం 10 గంటలకి కలకల్లాడుతుంటారో సాయంత్రం 5 గంటలకు పోతే కూడా సార్ అట్లే చిరునవ్వుతో అందరినీ రిసీవ్ చేసుకుంటారు. సరిగ్గా చిరునవ్వే ఆయనకి చిరునామా. సార్ ఇంకో విషయం కూడా చెప్పాలి. సార్ వచ్చి బోలా శంకర్ గారు, భక్తశ్వరుడు గారు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సమస్యను తన సమస్యగా భావించి వాళ్ళు క్లియర్ చేసి పంపిస్తారు. చిత్తూరుకి మీరు ఒక తలమానిక్యం సార్. మీరు ఇంత బిరిన ట్రాన్స్ఫర్ అయిపోవడం మాకు చాలా బాధగా కూడా ఉంది. మీరు ఇంకా ఎన్నో పదోన్నతి పొందాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను సార్. చిత్తూరు స్పాన్సర్కి థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో జిల్లా అనాయ సేవాధికార సంస్థ కార్యదర్శిగా మన గౌరవ కరుణకుమార్ గారు చాలా సేవలు అందించినారు. కానీ ఎవరు గుర్తించలేదు. మన స్మార్ట్ సిటీ గుర్తించి సార్ సేవల్ని కొనియాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తాండమూరి గారికి, శివకుమార్ అందరికీ నమస్కారము. అలాగే సార్ వచ్చినప్పటి నుంచి తన జ్యుడిషియరీ వ్యవస్థను పక్కన పెట్టి అందరికి న్యాయ ఉద్దేశంతో ప్రాథమిక విద్యా హక్కు, మహిళా హక్కు, అలాగే బాధితులకి న్యాయపరంగా సమస్యల పరిష్కారం కోసము తానేది చేసేది. అలాగే జైల్లో ఖైదీల యొక్క బాగోగులు న్యాయమూర్తి పట్టించుకోలేదు. అంటే తప్పుగా అనుకోదాం సార్ న్యాయమూర్తి అనేదానికి. కానీ మీరు తరచూ విజిట్ చేస్తూ వాళ్ళకి ఏమవుతుంది, ఏమి వాళ్ళ హక్కులు ఏం చేసేది అలా చేస్తే. అలాగే మెయిన్ జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో కాళాస్త్రి ఎక్కువ బాలయ్యవాళ్ళు జరుగుతూ ఉండేది. సార్ వచ్చినాక పూర్తిగా తగ్గిపోయింది అది. అలాగే ప్రతి గ్రామ, ప్రతి విలేజ్ లో వన్ స్టాప్ ద్వారా మన జిల్లా సుసంఖ్య శాఖ ద్వారా వాళ్ళని ఇది చేసి మహిళా పోలీసుల ద్వారా అవగాహన సదస్సు పెట్టి ఒక అవేర్నెస్ పెట్టి జిల్లా ఉమ్మడి జిల్లానే ఇందాక మన సార్ చెప్పినట్టు చిత్తూరుగా కాదు సార్ సేవలు ఉమ్మడి మన చిత్తూరు జిల్లాకు చాలా సేవలు అందించినారు. సార్ వచ్చిన తర్వాతే అదే కాకుండా ఇట్లా జడ్జెస్ అందరు చెప్పినట్లు జడ్జెస్ ఎవరితో కలిసి వాళ్ళు పబ్లిక్ తో, మా సార్ వచ్చిన తర్వాత అందరితో కలుస్తున్నారు. అట్లాగే సార్ వెళ్ళిపోవడం బాధాకరం. అయినా కూడా ఫ్యూచర్ లో కూడా మన జడ్జి గారు మన సొసైటీతో టచ్ లో ఉండి ఎప్పుడు మనకు అండగా ఉంటారని కోరుకుంటూ సార్ కుటుంబానికి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. అంటే సినిమా హీరోలు చూసేట్టు సార్ రియల్ హీరో అనమాట. సార్ రియల్ హీరో. సార్ని కలవాలంటే ఎట్లా అనుకునేవాడిని. 3 ఏళ్ళ ముందు సార్ని కలిసినప్పుడు తెలిసింది సారు ఆత్మీయంగా ప్రేమగా చిన్న పిల్లల్లో ఎట్లా కల్మషం లేని ప్రేమ ఉంటుందో అది మన సార్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు సార్ ఉన్నాడు మనం ఏదైనా చేసుకోవచ్చు అన్న ధైర్యం మాకు ఉండింది. ఇప్పుడు సార్ వెళ్తున్నాడు అని కొంచెం బెంగ ఉంది. ఇంక ఎవరికి చెప్పుకోవాలా అంటే సార్ ఉన్నాడు అన్నది కూడా ఏ సమస్య లేదు, ఉండిపోయినాము. ఇప్పుడు ఏదైనా వస్తే సార్కి చెప్పాలంటే సార్ లేదు, వెళ్ళిపోతున్నాడు అని ఒక బాధ సార్. చాలా जानते होंगे शायद। अब गुजारिश है कि हम चित्तूर के आके बहुत खुशी मिली आपको यहाँ पे देखने के बाद। ऐसा है कि ऐसा अपना इतना खुशी से देखते हैं कि कोई इसके पहले दूसरे जजेस देखे थे उनसे मिलने का मौका नहीं मिलता था। आपसे मिलने के लिए तो ऐसा टीम आ रही है कि इतना खुशी मिल रही है कि कभी नहीं भूल सकते। हमेशा आपसे दुआ कर रहा हूँ कि अल्लाह से दुआ कर रहा हूँ और मक्का मदीना वाले से दुआ करता हूँ आप हमेशा खुश रहें और आपकी फैमिली भी खुश रहें। बहुत बहुत शुक्रिया सर। ఇవాళ ఇండియాలో కొన్ని లక్షల కేసులు పేరుకుపోయింది. సార్ లాంటి వాళ్ళు వెళ్తే దాన్ని వేలకు తగ్గించేస్తే అడ్వకేట్లు తిరగబడతారు. రాజీ మార్గం అక్కడ నాకు నచ్చింది ఆ కొటేషన్. రాజమార్గం. అదే విధంగా మా స్మార్ట్ సిటీలో కూడా ఒక వేదిక అనేది పెట్టుకోవాలనుకున్నాం. మా సత్యంతో కూడా వీళ్ళు సమస్యలు అసలు నాదే ఒక సమస్య స్టార్ట్ చేశాను, సార్ ఇలా వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటివి అన్యాయం జరిగినప్పుడు ఒక వేదికలో పెట్టి చేసుకోవాలనేది ఐడియా. అందరితో కూడా ఇప్పుడు చాలా మంది అడ్వకేట్ కూడా వచ్చారు. మేము గురజాడ అప్పారావు గారు అన్నట్టు దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా అంటే ఎప్పుడో నేను బాల్యంలో అది చదువుకోవడం జరిగింది. సో దేశాన్ని ప్రేమించాలి, మంచిని పెంచాలి. అంటే ఆ దేశం కోసం ఆ మంచి పెంచడం కోసం ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా మనం శక్తి వంచన లేకుండా ఎంతవరకు కృషి చేయగలం అంతవరకు చేయాలన్న ఒక ఆకాంక్ష అయితే నాకుంది. అయితే నాకు మన స్మార్ట్ సిటీ సభ్యులని చూసినప్పుడు ఒక ఆవేశపూరితమైనటువంటి ఒక శంఖారావం లాంటి ఒక భావన కలుగుతుంది. అదేమిటంటే ఏమో కొంతమంది ఇప్పుడు తాండవమూర్తి గారు అని మన కృష్ణకిషోర్ గారు కానీ లేకపోతే సిఏ గారు ఇలా చాలామంది సింగ్ గారు అలా ప్రొఫెసర్ గారు ఇలా అంటే నాకు ఆ యొక్క శంఖారావం లాంటి ఆ భావన ఏంటంటే ఏమో డబ్బులుంటే
కోహినూర్ వజ్రాన్నో లేకపోతే జాకోబైన్ డైమండ్ను ఇవన్నీ సంపాదించుకోవచ్చు. కానీ వాటికన్నా విలువైనటువంటి మీలాంటి వజ్రాలను సంపాదించుకోవడం మాత్రం చాలా కష్టం అని నేను అనుకున్నాను. మీరందరూ కూడా అంటే స్మార్ట్ సిటీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా నేను మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే, దేశంలో మన భారతదేశంలో ఈ యొక్క ఎంతో పుణ్యమైనటువంటి భూమిలో మీలాంటి మనసున్న మనుషులు ఉంటే నిజంగా ఈ దేశం ఎప్పుడో నెంబర్ 1 దేశం అవును. కానీ నేను ఇక్కడ నుంచి చిత్తూరు నుంచి వెళ్ళిపోయినా సరే ఏమేమైతే అంశాలు మనం కొంచెం కదిపాము ముందుకు వెళ్తున్న అంశాలని ఒకసారి ఫోన్లో మనం ప్రజల కోసం ఒక మంచి కార్యక్రమం చేయడానికి ఒకసారి ఫోన్లో మాట్లాడి ఏం సార్ ఏమైంది ఎస్సీ గారు లేకపోతే సిఈ గారు ఏమైంది మా చిత్తూరు ప్రజలకి, నేను కూడా మా చిత్తూరు వాడినే, మా అమ్మగారు ఇల్లేమో విశాఖపట్నం, మా అత్తగారు ఇల్లేమో ఇది అని సో అంటే మెట్టినిల్లు కాబట్టి మెట్టినిళ్ళకి మీరు ఏం చేశారని అడగడం తప్పులేదని నేను అనుకున్నాను. కాబట్టి నాకు ఉన్నంత సమయంలో నేను సభాముఖంగా ఏదో మీ అందరి మెచ్చుకోలు కోసం చెప్పడం కాదు, సభాముఖంగా చెప్పేది ఏంటంటే మన యొక్క చిత్తూరు స్మార్ట్ సిటీ తాలూకా ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని నేను ఖచ్చితంగా నాతో పాటు తీసుకెళ్ళి దాంట్లో ఉన్న ఏ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ మనం ఏమేమైతే చేయగలమో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేసి కొంతవరకైనా కొంతవరకు ముందుకెళ్తున్న సమయంలో అనుకోకుండా ఈ ట్రాన్స్ఫర్ అన్నది ఒక విధంగా తాండవమూర్తి గారు చెప్పినట్టుగా ఒక విధంగా ఇబ్బందికరం, కానీ తప్పదు. కాబట్టి మన సార్ చెప్పారు ఇందాక, కాబట్టి మనం వెళ్ళిపోతున్నా సరే మనకి ఏవైతే బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతలను అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకుని ఆ యొక్క సమస్యలని తీర్చడంలో నా వంతు నేను ఎంతవరకు అయితే కృషి చేయగలను ఆ కృషి అయితే ఖచ్చితంగా చేస్తానని, మీరు నా మీద ఉంచినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ఎప్పుడూ వమ్ము చేయనని ఆ భగవంతుని కూడా నేను కోరుకునేది ఏంటంటే మా యొక్క స్మార్ట్ సిటీ తాండవమూర్తి గారు మరియు వారి సభ్యులు ఏదైతే నా మీద విశ్వాసాన్ని కల్పించారో ఆ విశ్వాసం నిజమయ్యేటట్టు చెయ్యి బాబు అనే ఒక యజ్ఞం కూడా చేయాలి అని అనుకుంటున్నాను. న్యాయ పరిపాలనాధికారి న్యాయాన్ని ఏ విధంగా కాపాడాలి, అట్ ద సేమ్ టైం ప్రజలకు ఏ విధంగా మనము సహాయపడగలము, సమాజానికి ఏ విధంగా సేవ చేయగలము, సామాన్యులకు అట్టడుగు స్థాయి వ్యక్తులకు ఏ విధంగా మనము న్యాయం చేయగలము అని అహర్నిశలు ఆలోచించగలిగే ఒక మంచి మనిషి. మనిషి అనేది కామన్, మనిషి అనేది చాలా మహానుభావులనే మనిషి అంటారు. సో అటువంటి అజాత శత్రువులు అన్న వాళ్ళే లేనటువంటి వ్యక్తి. సో ఇటువంటి అన్ని సుగుణాలు కలిగినటువంటి ఏకైక వ్యక్తి మనకు దొరకడము స్మార్ట్ సిటీకి మనకు నిజంగా మనమందరూ కూడా చాలా అదృష్టం చేసుకున్న వాళ్ళనేసి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. సార్, మీరు ఎక్కడ ఉన్నా కానీ ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో సుఖంగా ఆరోగ్యంగా నలుగురికి సేవ చేసుకుంటూ మీ జీవన శైలిని మీ జీవన విధానాన్ని ఇదే విధంగా మీరు కొనసాగిస్తూ మీరు నిత్యం నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ శ్రీరామచంద్రుల వారిని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను సార్. అంకిత భావంతో నిస్వార్థంగా స్వార్థం లేకుండా ఈ సమాజానికి చిత్తూరు పట్టణానికి ఏదో చేయాలి, మనము పుట్టి పెరిగిన ఈ జన్మభూమికి చిత్తూరు పట్టణానికి ఏదో చేయాలనే తపనతో ముందుకు వెళ్తున్నటువంటి ఈ చిత్తూరు స్మార్ట్ సిటీని దయచేసి మర్చిపోకుండా మీరు ఎక్కడ ఉన్నా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు మీ యొక్క సూచనలు సలహాలు మీ ఆశీర్వాదాలు మాకు కావాలని మిమ్మల్ని సభాముఖంగా కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు నాకు మా అందరికి కావాలని మీకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. జై హింద్.